కుంభరాశి వారికి ఆదాయము 5, వ్యయము 2, రాజపూజ్యము 5, అవమానము 4. ఈ రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ వరకు కుంభరాశిలోనే గురుడు ఉండి 13వ తేదీ నుండి 2వ స్థానముకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. శని ఏప్రిల్ 28 వరకు మకర రాశిలో ఉండి అనంతరము జూలై 12వ తేదీ వరకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళా వక్రమచే జూలై 13వ తేదీ నుండి మకర రాశిలోకి ప్రవేశించి సంచరిస్తాడు. అందువలన ఈ రాశి వారికి ధనధాన్య సంపత్తులు కలగవచ్చును. కుటుంబకారకుడైన గురుడు 2వ స్థానంలో సంచరించడం వలన కుటుంబం నందు వివాహాది శుభ కార్యక్రమములు నెరవేరుతాయి. స్నేహితులతో బంధువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అన్ని కార్యక్రమములలో కూడా విజయాలు చేకూరుతాయి. ఇక విద్యార్థులలో మందత్వం ఏర్పడుతుంది. ఉత్తీర్ణత సాధిస్తారు కానీ అనుకున్నంతగా మార్కులు సాధించలేరు. వ్యవసాయదారులు 2 పంటల్లో అనుకున్న దిగుబడి వస్తుంది కానీ క్రిమి కీటకాదుల వలన కొంత పంట నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారం బాగా సాగిస్తాడు, ధనార్జనం ఉంటుంది కానీ నిల్వ ఉంచిన సరుకులపై అధికారుల దాడులతో ధన నష్టం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, పై అధికారుల చేత మెప్పు పొందుతారు కానీ పని ఒత్తిడి, శారీరక ఒత్తిడి వలన మనశ్శాంతి కోల్పోతారు. ఇక క్రీడారంగం వారు, నటీనటులు, కళాకారులు వీరందరికీ కూడా అనుకున్నటువంటి అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవాలి. నిర్మాతలు వ్యయ ప్రయాసలకు వచ్చి ధనమును పెట్టినా అంతటి ధనార్జన చేయలేకపోతారు. రాజకీయ నాయకులు ప్రజల మెప్పు కోసము ఎన్నో వ్యయ ప్రయాసలు పడతారు కానీ జనాల మెప్పు పొందలేక మనశ్శాంతిని కోల్పోతారు. ఇక ఈ రాశిలోని స్త్రీలు అనుకున్న విధంగా వివాహం కొరకై ఎదురు చూస్తున్న వారికి వివాహం జరుగుతుంది. భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య సుఖజీవనం గడుపుతారు. ఉద్యోగాలలో అనుకున్నటువంటి ఉన్నత స్థాయిని కూడా పొందుతారు. ఇక ధనిష్ఠా నక్షత్రము 2, 3 పాదముల వారు మే, జూన్, జూలై, నవంబరు, డిసెంబరు 2023 సంవత్సరంలో జనవరి నెలలో శతభిష నక్షత్రం వారు మే, జూన్, నవంబర్, డిసెంబరు మరియు 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలో పూర్వభాద్ర 1, 2, 3 పాదముల వారు మే, జూన్, నవంబరు, డిసెంబరు మరియు 2023 జనవరి, ఫిబ్రవరి నెలలలో అనుకున్నటువంటి పనులు చేసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ రాశివారు ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది కనుక శనిగ్రహానికి, తర్వాత గురుగ్రహానికి మరియు రాహుకేతువులకు జపదానాదులు చేసుకొని వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారల క్షేత్రాలను దర్శించి పూజలు చేసుకున్నట్లయితే అంతా కూడా శుభం కలుగుతుంది.